మళ్ళా బలలో పాల్పొందడానికి మునుపుగా మరి దేవుని లేఖన భాగాల నుండి 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనం చదువుతుంది. So before we enter into table, let's turn our Bibles to 1 Corinthians chapter 11. 1 కొరింథీ 11వ అధ్యాయము 1 Corinthians chapter 11, 28వ వచనం, verse 28. కాబట్టి అందరూ కూడా కలిసి చదువుకుందాం. Let's all read it together. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. కాబట్టి దేవుడు తానే లేఖన భాగాలు దీవించి తన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనతో మాట్లాడునుగాక. May the Lord talk to us with His Holy Spirit. కాబట్టి మనం ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ వచ్చేసినాం. So we are almost reached the last month. సో లాస్ట్ మంత్ లైక్ 2 more weeks to go. ఇంకా 2 వారాలు ఉన్నాయి. So we are in last month and 2 more weeks to go for the new year. మరి నూతన సంవత్సరంలో మళ్ళా ప్రవేశిస్తాం. So we'll enter into the new year. కాబట్టి ఏ రీతిగా ఈ సంవత్సరం అంతా కూడా మనం గడుపుతూ వచ్చినాము. How we spend this year. వారం వెంబడి వారము దేవుని మందిరానికి వస్తా ఉన్నాము. Week after week we are coming to the church. చదవండి లేఖన భాగాన్ని ఎన్నో మార్లు చదువుతూ వచ్చినాము. So the scripture portion which we read now, we have read it 1,000 times. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది. Here there is one word that we have to remember. But let a man examine. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. So but let a man examine himself. కాబట్టి తన్ను తాను పరీక్షించుకోవాలని దేవుని మాట సెలవిస్తా ఉంది. The word of God says that every man should examine himself. ఎంతమంది యథార్థంగా మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క బలలో చేయించుతా ఉన్నాం? How many of us very uprightly are we examining ourselves? కాబట్టి ఆరాధన వర్తమానంలో కూడా మనం వింటా వచ్చినాము. Even we heard in a worship message, దేవుని ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. The one who worship the Lord, they have to worship with truth and spirit. కొంతమంది గ్రహింపు లేకుండా ఆరాధిస్తా ఉన్నాము. Few are without recognizing that they are worshiping. కొంతమంది నేను ఆరాధించకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారని నన్ను ఆరాధిస్తా ఉన్నారు. And few are worshiping so that somebody won't think bad of them. కొంతమంది యథార్థంగా ఆరాధిస్తా ఉన్నారు. And few are worshiping very truthfully. కానీ కొంతమంది మనం ఏం చేస్తాం అంటే మరి ఆరాధించాల ప్రభు మన పక్షాన్ని ఎన్నో మేలు చేస్తున్నాడు, ఆరాధించాలని ఆశ ఉంటుంది కానీ ఆరాధించలేకపోతా ఉన్నాం. And few are having a desire to worship the Lord, but yet they are unable to worship. కాబట్టి పరీక్షించుకునే దానికి వచ్చినప్పుడు కూడా even when we coming to the examining time, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలని దేవుని మాట సెలవిస్తా ఉంది. The word of God says that but let a man examine himself. పరీక్ష అనగా యథార్థమైన పరీక్షగా ఉండాలి. So examination means it has to be true exam. ఏదో అంతా చాలా వరకు మనం చూస్తా ఉంటాము. మరి బల్లలో పాల్గొనడం అనేది కొంతమంది ఆచారంగాను కొంతమంది మరి సెలబ్రేషన్ గాను చేసుకుంటా ఉన్నారు. So some are doing as a ritual and some are doing it as a order. కాబట్టి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 42లో వచ్చేది చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ప్రతి దినము కూడా ఇంటింట రొట్టె విరుస్తూ వచ్చినారు. But if we see in a book of Acts, that we can see wherever they used to gather, they used to break the bread. కాబట్టి దేవుని వాక్యం కూడా చెప్తా ఉంది, నా యందు మీరు మీ యందు నా వాక్యం నిలిచుంటే గానీ మీరు నాతో మీకు సహవాసం లేదంటా ఉన్నాడు. So even word of God says that when you abide in me, when I abide in you, then if it is not like that, that means we are not having the. అదే కాకుండా నా యందు మీరు మీ యందు మీ యందు నేను నా యందు మీరు నిలిచినకపోతే మీరు ఫలించలేరని చెప్తా ఉంటాం. Not only that, if you didn't abide in me and I abide in you, you won't be fruitful. కాబట్టి దేవుడు మనలో గాని నిలిచున్నట్లయితే, if the Lord abides in us, తన వాక్యము మన యందు ఉన్నట్లయితే, His word abides in us. కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన వర్గంలో చూసుకున్నాం కదా, మన యొక్క మనస్సాక్షి ప్రభు శుద్ధీకరించేవాడిగా ఉంటా ఉన్నాడు. As we see in worship message, surely our Lord will purify our heart. కొంతమంది తప్పిదాలు చేసేటప్పుడు a few persons when they commit sin, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని మరి పాపాలు చేసే వాళ్ళగా ఉంటా ఉన్నారు. they will kill their conscience and they will commit the sin. అది తప్పు అని వారికి తెలిసినప్పుడు కూడా వారు ఆ పని చేయడానికి ముందుకెళ్ళినప్పుడు వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తా ఉంటది, ఇది కరెక్ట్ కాదేమో అని. Even though when they are trying to do a sin, their conscience will remind them. కాబట్టి వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని వారు ఏం చేస్తారంటే పాపాన్ని చేసేవారిగా ఉంటా ఉన్నారు. But at that moment what they will do is that they will kill their conscience and they will commit the sin. కాబట్టి ఆరాధన వర్తమానంలో మనం చూస్తున్న రీతిగా ప్రభు మన యొక్క మనస్సాక్షిని తన యొక్క పరిశుద్ధమైన రక్తంతో ఆయన పవిత్రపరిచినాడు. As we see in worship message, the Lord have
cleanse our conscience and our heart with His precious blood. అందుని బట్టి మనం ఎప్పుడైనా ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మరి మరి తప్పిదాలు చేసేటప్పుడు దేవుడు మనల్ని గద్దించేవాడిగా ఉంటా ఉన్నాడు. So that's the reason why whenever we are about to commit any sin or mistake in our life, the Lord will allot us or deliver us. అదే రీతిగా బల్లలో పాల్గొనేటప్పుడు కూడా Even when we are about to participate in table, మన మనస్సాక్షి మనల్ని ఎంతగానో గద్దించేదిగా ఉంటా ఉంది. our conscience will always warn us. చాలా సార్లు మనకు అనిపిస్తుంది, అరే నేను ఈ వారం అంతా లేదంటే గత దినాల్లో నేను దేవునికి నమ్మకంగా జీవించలేకపోయినాను కదా. Oh, I was not faithful to the Lord all this week. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోయినాను కదా. I didn't give a time to the Lord. మరి అనేక విషయాలలో బలహీనతతో నేను తప్పిపోయినాను కదా. In many things I have gone astray and fallen astray. అని మనల్ని మనసాక్షి గద్దించినప్పుడు మనం సరి చేయబడటమే పరీక్ష. So in such a way, when our conscience warns us, be examining ourselves is that the word says. కాబట్టి మనం చాలా సార్లు ఏం చేస్తామంటే ప్రభు మనల్ని గద్దించినప్పటికీ కూడా మనము మరి దాన్ని సరి చేసుకోకుండా చాలా మంది పాల్గొంటా ఉన్నాం. Many times, even though the word of God warns us many times, without having that repentance in our heart, we will participate in the table. అందుని బట్టి ముందు వచనాల్లో చూసినట్లయితే 1 కొరింథీ 11వ అధ్యాయం ముందు చదివినట్లయితే ఇందుని బట్టి మీలో అనేకులు రోగులు గాను బలహీనులు గాను మరి నిద్రించే వారిగా ఉంటా ఉన్నారని దేవుని మాట సెలవిస్తా ఉంది. So if you see further in 1 Corinthians chapter 11, if you see further, that's the reason why the word of God says that for this cause many are weak and sick among you. అందుని బట్టి అనేకులు క్రైస్తవులుగా పిలువబడినప్పటికీ కూడా మరి బలహీనులుగా ఉంటా ఉన్నారు. That's the reason why many are called as Christians, even though they are called as Christian, but they are weak. అనేకులు క్రైస్తవులుగా పిలువబడినప్పటికీ కూడా వాళ్ళ ప్రవర్తనలో ఏ మాత్రం కూడా మార్పు లేకుండా ఉంటా ఉన్నారు. Even though many are called Christians, but in their character there is no change. అనేకులు క్రైస్తవులుగా పిలువబడినప్పటికీ కూడా ఏదో అంటే మనం వాళ్ళు గుర్తించారే మీరు క్రైస్తువులా అనేంత వరకు కూడా మనకు తెలియదు. ఆ రీతి నిద్రించే వారిగా ఉంటా ఉన్నారు. There are some people who are sleeping in their spiritual life, that if somebody identifies them as a Christian, they will get to know at that moment that they are Christians. ఎందుకంటే ఆత్మీయ గ్రహింపును కోల్పోయిన వారిగా వారు ఉంటా ఉన్నారు. Why? Because they lost their spiritual side. కాబట్టి దేవుని వాక్యము మనకేం చెప్తుందంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని దేవునితో మరలా మనము మరి ఏకమవుతా లేదంటే దేవునితో మనం కోల్పోయిన సహవాసాన్ని మరలా పొందుకునే దాని గురించి దేవుని వాక్యం సెలవుస్తా ఉంటాం. So the word of God says is that whenever we come to the presence of the Lord, we have to examine ourselves that are we abiding in the Lord, are the Lord abiding in us, are we having the fellowship of God. అందుని బట్టి దేవుని యందు విశ్వసించే మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలని దేవుని మాట సెలవిస్తా ఉంటాం. That's the reason why the word of God says that to follow the Lord, we have to show forth it in our lives. మనందరం కూడా ఎంతో పరిచితమైన లేఖన భాగం నుండి కొన్ని విషయాలు మనం చూసుకుందాము. We'll examine a scripture portion which is really familiar to us. సమయం తక్కువ ఉంది ఈ రోజు మనకి, మరలా సాక్ష్యం కూడా మన సమయం కూడా ఉంటా ఉంది కాబట్టి చాలా క్లుప్తంగా మనం చూసుకుందాం. We are running out of them because we are having a testimony later. So we'll close it in a very short time. ఈ రోజు జేమ్స్ బ్రదర్ రాలేదు. Today brother James didn't come. ఎందుకంటే నేను 5 పాయింట్లు చెప్తానంటే అప్పుడే అనుకుంటాడు ఈ రోజు టైం అయిపోద్ది. Why? Because when I say that I will preach 5 points, he will be noting the time. ఈ రోజు 10 పాయింట్లు ఉన్నాయి. So today we have 10 points. సరే, మరి ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నాం అండి. నిర్గమకాండము 20వ అధ్యాయం. One after one we will see book of Exodus chapter 20. చాలా క్లుప్తంగా చూసుకున్నాం. We'll see in a very short time. పాత నిబంధనలో ప్రభు 10 ఆజ్ఞలు మనకి ఇచ్చినాడు. In Old Testament the Lord has given us 10 commandments. నూతన నిబంధనకు వచ్చేటప్పుడు ఒక ఆజ్ఞతో ప్రభు దాన్ని కుదిర్చినాడు. But when it comes to the New Testament, with one command, the Lord have settled all the 10 commandments. అదేమనగా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించి సేవించాలని So చెప్తాడు. that command is you have to love your God with all your spirit and truth. కాబట్టి ఎప్పుడైతే దేవుని నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావో, So when you start worshiping or believing the Lord, ఈ ఆజ్ఞలన్నీ ఆటోమేటిక్ గా నెరవేరేవిగా ఉంటావు. surely you will obey all to this commandment. కాబట్టి నిర్గమకాండము 20వ అధ్యాయము Book of Exodus chapter 20. ఇవి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎట్లా పోల్చుకోవచ్చో మనం చూసుకుందాం. Let's see how we can compare this to the present situation. మొట్టమొదటిగా 3వ వచనం, Verse 3. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. Thou shalt not have other gods before me. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందంటే,
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. Book of Exodus chapter 20 verse 3 says that thou shalt not have no other gods before me. ఎందుకంటే దేవుని లేఖన భాగంలో మనం చూస్తున్నాము, ఆది కాండంలో చూసినట్లయితే ప్రభు ప్రారంభం నుండి కూడా ఉండినవాడు. Why? Because we are able to see in book of Genesis, from the beginning itself the Lord exists. ప్రకటన గ్రంథం చూసినట్లయితే ప్రభు అంతమై ఉంటా ఉన్నాడు. And when we examine the book of Revelation, that we are seeing that the Lord is the end. కాబట్టి ఆయన అల్ఫా ఒమేగాగా ఉంటా ఉన్నాడు. We can see that he is the Alpha and Omega. ఆయన ద్వారానే సమస్తము సృష్టించబడిందని మనకు తెలుసు. And we all know that through him only everything exists. ఆయనే సమస్తమును కలుగజేసిన వాడని మనకు తెలుసు. He is the one who created everything. కానీ ఇక్కడ దేవుడి మాట ఏం చెప్తుందంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటా. So here the word of God says that thou shalt not have no other gods before me. అనగా దేవుని లేఖన భాగంలో అనేక సార్లు మనం ఈ మాట పంచుకుంటా వచ్చినాము. మనం దేవుని కంటే అధికంగా దేనేది ప్రేమిస్తున్నామో అది మన జీవితంలో ఒక విగ్రహంగానే ఒక దేవుడుగానే ఉండేది అంటాం. So many times we have discussed about this, that the thing is whatever we might love more than God is an idol. ఆ రెండవ వచనంలో మీరు చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే Exodus chapter 20 verse నీ దేవుడైన యెహోవా నేనే ఆ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకి రప్పించు. కాబట్టి పాపంలో, అంధకారంలో, బంధకంలో, శాపంలో ఉన్న మనల్ని ప్రభు మనల్ని విమోచించిన వాడిగా ఉంటా ఉన్నాడు. So as according to the verse 2, book of Exodus verse 2, the Lord have delivered us from the bondage of the sin in this world. దేవుని లేఖన భాగం ఏం చెప్తుందంటే నిన్ను మరి క్రయం చెల్లించి నేను కొన్నానంటా ఉన్నాడు. Not only that, the word of God says that I have paid your penalty and I received you. నీవు నా సొత్తు అని ప్రభు అంటా ఉన్నాడు. Not only that, the Lord is telling that you are my asset. కాబట్టి ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. The Lord have brought us with his precious blood. కాబట్టి ఆయన మనకి దేవుడిగా ఉంటా ఉన్నాడు. He is our Lord. ఆయన మన విమోచకుడుగా, మన రక్షకుడుగా ఉంటా ఉన్నాడు. And he is our God of salvation. కాబట్టి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే నిరాశ పడిపోయి కొన్ని పరిస్థితులు బట్టి మరి కొన్ని ఆలోచనలు బట్టి మనం ఏం చేస్తాం, దేవునికి దూరస్తులు అయిపోయే వారిగా ఉంటా ఉన్నాం. So many times without knowledge, lackness of our knowledge, and without faith, we are going astray from his presence. కాబట్టి అనేకమైన నిరాశలు మన జీవితంలో వచ్చేవిగా ఉంటా ఉన్నాయి. Many disappointments are coming into our life. అనేకమైన శ్రమలు కూడా మనం వెళ్లే వారిగా ఉంటా ఉన్నాము. Lot of struggles we are going through. కాబట్టి శ్రమలు, నిరాశలు మరి ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పుడే మన నిజమైన మరి యొక్క విశ్వాసం అనేది వెల్లడిపడేదిగా ఉంటా So when we go through such trials and temptations and such struggles, then only our true faith will come up. చాలా మంది ఏం చేస్తారంటే బలహీన పడిపోయి అటువంటి సమయాలలో దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయే వారిగా ఉంటారు. But many people, what they will do is that when they go through such struggles and trials and tribulation, they will leave the Lord. కాబట్టి మనం ఈ సమయంలో పరీక్షించుకోవాల్సిన మొట్టమొదటి విషయము at present moment, what we have to examine here is, యెహోవాయే నీ దేవుడా లేక వేరే దేవుడు ఉన్నాడా? Do you have the Lord as your Lord or any other God? కాబట్టి ప్రభు నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను విమోచించినాడు, నిన్ను కొన్నాడు. The Lord have created you, the Lord have redeemed you and given salvation to you. ఇప్పుడు నువ్వు ఆ ప్రభు నుండి ఒకవేళ దూరంగా వెళ్ళిపోయినావేమో, if you maybe you are away from his presence, కారణం ఏమైంటుందో నీవు పరీక్షించుకోవాలని ప్రభు చెప్తా ఉన్నాడు. word of God says that whatever might be the reason, you have to examine yourself. దేవుని వాక్యం చెప్తుంది నీ దేవుడైన యెహోవా బహు రోషం కలిగిన దేవుడు అని చెప్తా ఉంటాం. The word of God says that the Lord your God is a jealous God. కాబట్టి మనం పరీక్షించుకోవాల్సిన విషయము. So this is the thing which we have to examine. మనం దేవుని హత్తుకు జీవిస్తున్నామా లేదా దేవుని దూరస్తులు అయిపోయినామా? So are we abiding in the Lord or are we staying far from the Lord? కాబట్టి శ్రమలు, పరిస్థితులు మరి సందర్భాలు కొన్ని మన జీవితంలో జరిగినప్పుడు మనం ఆ దేవుని ఇంకా అధికంగా హత్తుకుంటున్నామా లేదంటే ఇంకా దూరం అయిపోతున్నామా అని చూసుకోవాలి. So in all the trials and temptations, in all these struggles, are we abiding in the Lord? Are we staying apart from the Lord? ఒకవేళ మనం దూరస్తులు అయిపోయినట్లయితే, if we are afar from the Lord, ప్రభు చెంతకు రావడానికి మరొక అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చినవాడు. the Lord have given a new opportunity to come to his presence. ముందు చూసుకున్నామండి. Let's see further. 4వ వచనం, పైన ఆకాశం అంతే గాని, ఇంత భూమి అంతే గాని, భూమి క్రింద నీళ్ళ అంతే గాని, దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. Thou shalt not make unto thee any graven image or any likeness of anything that is in heaven above or that is in earth beneath
or that is in the river under the earth. 5వ వచనం చూసినట్లయితే అక్కడ మొట్టమొదటిగా ఏముంటుందంటే ఏమనగా, నీ దేవుడైన యెహోవానకు నేను నీ దేవుడైన యెహోవానకు నేను రోషం గల దేవుడను. రోషం కలిగిన దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు అది కాదు సిస్టర్, వేరే దేనికి మొక్కకూడదు అనేది ఉంటుంది. అది 4వ వచనం. సాగిల ప్రధానంగా ఇది ఏం చూపిస్తుందంటే ఆరాధనను తెలియజేసేదిగా ఉంటా ఉంది. So it shows about the worship. మనం యెర్మీయా గ్రంథంలో మరి చూసుకుంటూ వచ్చినాము. So we have seen in book of Jeremiah, ఒక మనుషుడు ఒక చెక్కను తీసుకొస్తా ఉన్నాడు. so one person is bringing a wood. ఆ చెక్కతో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. So with that wood plate he is constructing a ఆ house. చెక్కతో మరలా వంటకు కూడా మరి కర్రలు కూడా వాడుతా ఉన్నాడు. And also with that wood he is preparing food. కావాల్సిన వస్తువులు చేసుకుంటా ఉన్నాడు. And with that he is preparing whatever he wants. వాడు మిగిలిన దాంతో ఒక కొత్త విగ్రహాన్ని చేసుకుంటా ఉన్నాడు. So with the rest of one he is making an idol. కాబట్టి ప్రభు అంటే మన చేతితో సృష్టించుకున్నది ప్రభు కాదు. So with our hand whatever we are making is not our Lord. ఎందుకంటే మనకు అది ఎంతగానో మరి తెలిసిందిగా ఉంటా ఉంది. So it is a well known thing to us. మనం చెక్క తీసుకొస్తున్నాము, We are bringing a wood. మరి ఇల్లు కట్టుకుంటా ఉన్నాము, We are constructing a house. వస్తువులు తయారు చేసుకుంటా We are ఉన్నాము, making things with మరి it. వంటకు కూడా అయ్యే వాడుతా And ఉన్నాము. we are using for the దాంతో మళ్ళీ ఒక కొత్త విగ్రహాన్ని కూడా తయారు చేసుకుంటా ఉన్నాం. and with the same thing we are making the idol. అనగా శత్రువు ఎట్లా మనల్ని మోసం చేస్తున్నాడంటే మరి దేవునికి రావాల్సిన మహిమను తను దొంగిలించేవాడిగా ఉంటా ఉన్నాడు. So the enemy is very cleverly deceiving us, and he is stealing the glory of the Lord. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాటికి మీరు మొక్కద్దు అంటా ఉన్నాడు. So the word of God says that you shouldn't worship those things. ఎందుకనగా దేవునికి రావాల్సిన మహిమను మనం వ్యర్థమైన వాటికి మన చేతుల్లో ఇచ్చేవారిగా ఉంటా ఉన్నాం. Why? Because the glory which belongs to the Lord we are giving to unnecessary and painful things. అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే దేవునికి రావాల్సిన మహిమను కొన్నిసార్లు మనుషులకు ఇచ్చేవారిగా ఉంటా ఉన్నాం. And not only that, whatever the glory which we have to give to the Lord, we are giving it to the people. అంటే అయ్యా మీ వల్లనే మేము ఇంత బాగున్నాము, Which is like dear brother, because of you we are like this. ఒకవేళ నువ్వు ఆ రోజు మాకు సహాయం చేయకపోతే మా పరిస్థితి ఏమైపోను. If you didn't help on so and so day, what would have our situation? కాబట్టి ప్రభు మరి పంపించిన వ్యక్తికి మనం మరి ఘనతనిస్తున్నాం కానీ ప్రభు ఘనతనివ్వట్లేదు. We are glorifying the man who sent by the Lord, but we are not glorifying the Lord. కాబట్టి మనం ఇక్కడ రెండో విషయం ఏం చెప్తుందంటే Second thing we are seeing is, ఒక మాటలో చూసుకోవాలంటే దీన్ని దేవుని ఆరాధన గురించి తెలియజేస్తా ఉంటాం. so in one word if you want to say, it talks about the worship. అనగా ప్రభుకి ఇవ్వాల్సిన ఘనతను, ప్రభుకి ఇవ్వాల్సిన మహిమను ఆయనకి ఇస్తున్నామా? So are we giving the glory? Are we giving the thing which belongs to the Lord? లేదంటే మనుషులకి లోకానికి ఇస్తా ఉంటున్నామా? Are we giving that glory or the things which belongs to the Lord to the people? కాబట్టి నేను ఇప్పుడు చేతులు ఎత్తండి అని నేను చెప్పను కానీ I won't tell you to raise your hand. మనల్ని మనం పరీక్షించుకుందాం. Let's all examine on ourselves. ఎన్నో నెలల నుండి దేవుని మందిరానికి వస్తా ఉన్నాం. We are coming since many months. వాక్యాన్ని వింటా ఉన్నాం, We are hearing the word ఆరాధన వర్తమానం వింటా ఉన్నాం. and we are hearing the worship message. మరి ఎన్నిసార్లు మనం ప్రభుని కృతజ్ఞతతో ఆరాధించగలుగుతూ వచ్చినా? How many times have we thanked the Lord with the truth and spirit? అదే ఒక మనిషి ఒక చిన్న సహాయం చేసినట్లయితే, If for example if a man helped you with the small thing, తనకి ఎన్నో సార్లు కృతజ్ఞత చెప్తాం. we'll thank him whenever we met him. అంతేకాకుండా అతని గురించి చాలా మంది కూడా చెప్తాం మనం. Not only that, we'll proclaim about him, we'll share about him with others. కాబట్టి నిన్ను ప్రేమించి లోకానికి వచ్చి నీ కొరకై తన ప్రాణాన్ని అప్పగించి పాపం నుండి శాపం నుండి నేను విడిపించిన దేవుడిని మాత్రం మనం ఆరాధించలేకపోతా ఉంటున్నాం. But the Lord who came from above and who has given his life and sacrificed himself for us, who have delivered us from sin, we are not unable to worship him. We are unable to proclaim him. కాబట్టి రెండోది మనం మరి ఆరాధన విషయంలో మనం పరీక్షించుకోవాలని ప్రభు కోరుతా ఉంటాం. So secondly, the word of God says that we have to examine ourselves. What are the things we are worshiping? మూడో మాట, Third word, 7వ వచనం. verse నీ 7. దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నామము వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఉచ్చరింపకూడదు. చాలండి. కాబట్టి దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించడమో లేదంటే వ్యర్థంగా అంటే నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి మాత్రమే వాడుకుంటూ మరి వ్యర్థమైన పనులన్నీ చేస్తా ఉంటా ఉన్నాం. So thou shalt not take the name of the Lord thy God in vain. కాబట్టి నేను క్రైస్తవుడిని. So we are saying that we are Christians, but we are doing some worldly things and we are
using the name of the Lord. అని చెప్పుకోవడానికి మాత్రమే. So we are saying that I'm Christian. For namesake, we are Christians. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవుని నామానికి మన జీవితం ద్వారా అనేక సార్లు అవమానాన్ని తీసుకొచ్చే వారిగా ఉంటాము. So this is how we are bringing shame to the name of the Lord. గ్రహింపు లేకుండా మనం దేవుని నామాన్ని వ్యర్థంగా మనము మరి చాలా మంది చూసినట్లయితే స్టాండప్ కామెడియన్స్ వారు వ్యర్థంగా దేవుని నామాన్ని ఉపయోగించే వారిగా ఉంటా ఉన్నారు. So for example, if you see some stand-up comedians also using the name of the Lord as a name. మన సినిమాలలో చూస్తూ ఉంటాం, చాలా మంది ఇక శిరస్సులు వేస్తూ ఉంటాయి కదా, దాంట్లో కూడా చూస్తున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నట్టు టీవీ షోస్ లో వారు ఎంతో మరి వ్యర్థంగా దేవుని నామాన్ని అవమానపరిచే వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. You can see in some televisions and some movies where they will shame to the name of the Lord. మొన్న ఏవో షార్ట్ ఫిలిమ్స్ కూడా తయారు చేస్తున్నారు. And recently they have made a short film. కాబట్టి వారు దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించే వారిగా ఉంటా ఉన్నారు. So in a vain way they are proclaiming the name of the Lord. కాబట్టి ప్రభు కోరుతున్న విషయం ఏంటిదంటే ఆయన శక్తిని మనం ఆశ్రయించాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. So the word of God says that we have to depend upon his power. కాబట్టి దేవుని వాక్యం మరొక మాట కూడా చెప్తా ఉంటుంది. And not only that, the word of God says also, నశించిపోయే వారికి అది వెరితనంగాను, రక్షించబడిన వారికి దేవుని శక్తి అయి ఉంటా ఉందని చెప్తా. so unto the perishing soul it is a foolish thing, but unto the saving one it is the salvation of the Lord. కాబట్టి దేవుని నామము మనకు వెరితనంగా ఉంటుందా లేదంటే మనకి దేవుని శక్తి ఉంటా ఉందనేది మనం గ్రహించుకోవాలా, పరీక్షించుకోవాలా. So we have to examine ourselves that whether the name of the Lord is a strength to us or it is a painful thing to us. మరి ఎనిమిదో విషయం, Verse 8. నాలుగో విషయం, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. Verse 9 also. కష్టపడి 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. కాబట్టి మనం మరి కాంటెక్స్ట్ పక్కన పెట్టినట్లయితే మరి దేవుని పరిశుద్ధ దినంగా మనం చూసుకోవచ్చు, ఆరాధన దినంగా మనం చూసుకున్నాము. So if we keep that context aside, the Sabbath is like a day of worship. అనగా ప్రభు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు ఎంతగానో ప్రయాసపడతా ఉంటావు. So on given time by the Lord, you are spending the time for many other things. కాబట్టి ప్రభువుకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ప్రభువుకి ఇవ్వగలుగుతా ఉంటున్నామా? So are we giving the time to the Lord? కాబట్టి దేవుని సన్నిధికి మనం ఇవ్వాల్సిన సమయాన్ని మన చేతుల్లో ఇస్తున్నామా లేదని పరీక్షించుకోవాలి. So we have to examine ourselves. Are we spending a quality time in the church or in the presence of the Lord? కొన్నిసార్లు దినమంతా కూడా కష్టపడతాం. Sometimes we'll be struggling a lot, working hard for all of our day. ఎంత ప్రయాసపడినా అలసట అనిపిది మనం. So how much ever we work, we won't feel the tiredness. ప్రార్థన చేసుకుందాం అంటే ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది. But when we get a time to pray, we'll feel so tired. అయ్యా పరిచయం ఉంది రాండి అంటే, So when we call them for the ministry, ఫుల్ డ్యూటీ అన్న ఈ రోజు నేను రాలేనంట. today I work so hard, I cannot come. కానీ మళ్ళా అయ్యో ఓవర్ టైం ఉందంటే, So if a manager calls and tell him that we have more time, మా డిపార్ట్మెంట్ లో ఒక బ్రదర్ ఉంటారు, in our department there is a brother. ఆయన ఏం చేస్తాడంటే ఆఫ్ రోజు ముందే చెప్పేళ్తాడు. So on the off day, he is to inform before and he is to leave. రేపు నాకు Tomorrow I have off. ఒకవేళ ఏదైనా నాకు చెప్పండి, నాకు ఫోన్ చేయండి, నేను వస్తానంటాడు. If somebody has any work, please let me know. కాబట్టి ఇక్కడ ప్రభు గురించి ప్రభు ఇచ్చిన సమయంలో మనం ఎంతగానో ప్రయాసపడతా ఉన్నాం. So on given time, we are struggling a lot. చాలా మంచి విషయం. That is a good thing. ఎందుకంటే దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉంది మనకి. Even the word of God says that. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చెప్తా అంటే సోమరి చీమల ఎదుకు వెళ్ళి దాన్ని నడతను చూసి నేర్చుకుంటాం. So in Proverbs chapter 6, where the Lord says that you shouldn't be lazy. So the lazy one, you have to learn from the ant. కాబట్టి చీమల దగ్గర నుంచి మనం ఎట్లా కష్టపడాలని నేర్చుకోవాలని దేవుని వాక్యం చెప్తా So ఉంది. the word of God says that you have to learn how to work from the ant. దేవుడు కష్టపడటం నేర్పించాడు కదా అని చెప్పేసి కష్టపడతానే ఉన్నాం కానీ దేవుడు మర్చిపోయాడు. So the Lord has taught us how to do the hard work, but we are keeping working hard, but we forgot the Lord. దేవుని మాట ఏం చెప్తుందంటే The word of God says, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటా ఉన్నాడు. so the word of God says that whoever honors me, I will honor them. కాబట్టి ఒక దైవజనుడు, There was a servant of God. మరొక దైవజనుడు ఉన్నాడు. There was a servant of God. ఆయన మరి ఎంతగానో ప్రయాసపడతాడు. He used to struggle a lot. అసలు రాత్రి 12 తర్వాత వరకు కూడా పరిచర్యలోనే ఉంటాడు. After midnight in the 12 also, he used to do the ministry. 1 గంటకు పడుకుంటాడు అనుకో.
imagine he sleeps at 1 a.m. మరలా ఉదయాన్నే 4ంటికి లేచిపోయి Again, early in the morning, 4 మరి a.m. ప్రార్థన చేసుకుని సిద్ధపడి మళ్ళీ పరిచర్యకి వెళ్ళిపోతారు. So with the prayer, he will start and he will start the ministry again. వయసులో మనకంటే ఎంతో పెద్దవాళ్ళు. So in age, he is more elder than us. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా సమయాన్మక అసమయమనక ప్రయాసపడతా ఉన్నారు. So as the word of God says that in time and out time also is struggling. కాబట్టి అసమయంలో వద్దు కానీ దేవుడిచ్చిన సమయంలోనే దేవునికి మనం ఎంత సమయాన్ని ఇస్తా ఉన్నాం. We don't have to do the ministry in out time. At least in time we can do. మనం పరీక్షించుకోవాలి. So we have to examine కాబట్టి ourselves. సంవత్సరం అంతా ప్రభు మనకి ఇచ్చినాడు. The Lord has given all the year. రోజుకి 24 గంటలు, For a day 24 hours. వారానికి ఎంత, నెలకి ఎంత, ఇప్పుడు 11 నెలలు దాటిపోయిన ఎన్ని గంటలు ప్రభు మనకి ఇచ్చినాడు. Just calculate for a week how much, for a day how much, for hours how much. So all these days the Lord has given us. ఇన్ని గంటలు ప్రభు మనకి ఇస్తే ప్రభుకి ఎన్ని గంటలు మనకి ఇచ్చినాడు. So many hours the Lord has given to us, but how much are we spending in the presence of the Lord? కాబట్టి మనం పరీక్షించుకునే వారు ఉంటాం. So we have to examine ourselves. 5వ విషయం, The 5th one, నీ దేవుడైన యెహోవా 12వ విషయం, verse 12. దేవుడైన యెహోవా Verse 12. 12 సిస్టర్. నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా దేశంలో నీకు అనుగ్రహించు దేశంలో నీకు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నీ తల్లిని సన్మానింపు. కాబట్టి సన్మానించడం దాని గురించి చెప్తా ఉంటాం. So it talks about the honoring. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. We have to honor the father and the mother. ఎప్పుడైతే ఇంట్లో తల్లిదండ్రులు సన్మానించడం ప్రారంభిస్తాం, So when we start honoring our parents, మనం వేరే వాళ్ళని కూడా గణపరిచేవారిగా ఉంటాం. and automatically we'll honor others too. కాబట్టి ఇవన్నీ ఎక్కడ ప్రారంభమైతే ఎక్కడైతే ప్రభువుని గణపరచడం ప్రారంభిస్తాం, So all these things where it will start is that the beginning when we start worshiping the Lord. నేను వాక్యం చెప్తా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండగా జ్ఞానమునకు మూలమని చెప్తాం. The word of God says that being fearful to the Lord, the fear of the Lord is the beginning of the wisdom. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని గణపరచడం ప్రారంభిస్తాం, So when we honor the Lord, ఆయన ప్రేమను బట్టి మన తల్లిదండ్రులు ప్రేమించే వారికి ఉంటాం. so with His love we'll honor our parents, మరి తల్లిదండ్రులే కాకుండా పెద్దల్ని ప్రేమిస్తాము. and not only that we'll also love the elders, మన మీద అధికారులుగా ఉన్న వారిని ప్రేమిస్తాము. and we will honor the authorities also. కాబట్టి ఆ రీతిగా మనం మన మీద అధికారంలో ఉన్న వారిని, మన మీద పెద్దలు ఉన్న వారిని, పిల్లలు ఏమి ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించే వారిగా గణపరిచే వారిగా ఉంటాం. And automatically will honor and will respect each and every one who are above us. కాబట్టి ఏ భేదం లేకుండా ప్రభు మన కొరకై తన ప్రాణాన్ని అప్పగించినాడు. So without any partiality, without any partial thing, the Lord has sacrificed Himself for us. ఏ కుల భేదం లేదు, There is no caste ఏ difference. జాతి భేదం లేదు, There is no tribe difference. ప్రాంతీయ భేదం లేదు. There is no place difference. కాబట్టి ప్రభు మనల్ని పాపులని గ్రహించి నశించిపోవడం ఇష్టం లేక ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనల్ని రక్షించినాడు ఆయన. Knowing that we are sinners and we are perishing, He came from above to give salvation to us. కాబట్టి ఈ రోజు మనం ఒకరిని పలకరించాలన్నా లేదా ఒకరిని గౌరవించాలన్నా మనం ఏం చేస్తామంటే స్థాయిలు, అంతస్తులు, వాళ్ళ కులాలు ఇవి చూసేవారిగా ఉంటాం. So nowadays, in order to respect or honor others, we'll always look after the caste and religion and many other things. క్రైస్తవులుగా మనకి ఇది తగదండి. So as a Christians, it didn't allow us to do. ఏ భేదం లేదని దేవుని మాట చెప్తాం. The word of God says that there is no partiality. కాబట్టి మనం మనకు ప్రతి ఒక్కరిని గౌరవించాలని దేవుని మాట సెలవిస్తాం. So the word of God says that we have to honor everyone. కాబట్టి మనం ఎన్నోసార్లు దేవుని మందిరానికి వచ్చినాం. We have came to the presence of the Lord many a times. మన తోటి సోదరులను ఏ రీతిగా మనం చూస్తా ఉన్నాం. So how we are treating our sisters and brothers, ఏ రీతిగా వారిని గౌరవిస్తా ఉంటున్నాం, how we are honoring them, ఏ రీతిగా వారిని ప్రేమిస్తా ఉంటున్నాం, how we are loving them. కాబట్టి ఏ రీతిగా వారికి దేవుని ప్రేమను మనం వెల్లడిపరిచే వారిగా ఉంటాం. So how we are showing forth the love of the Lord. ఒకవేళ దీంట్లో మనం తప్పిపోయినట్లయితే If you are fallen from this, మనల్ని మనం పరీక్షించుకోవాలని ప్రభు చెప్తా the word of God says that we have to examine ourselves. తర్వాత మరి ఆరో హత్య చేయకూడదు. నరహత్య చేయదు. నరహత్య ఎప్పుడు చేస్తారండి? So thou shalt not kill. When we murder. ఈ రోజులో చెప్పట్లేదు కానీ ధమ్కిలు ఇస్తా ఉన్నాం. So nowadays nobody is speaking out, but they are having a deep curse with them. మరి అంటే థ్రెటనింగ్, Threatening. మరి బెదిరిస్తా ఉంటారు చాలా సార్. Few will threaten others. నిన్నేం చేస్తాను చూడు అంటారు.
they will say that you see what I will do to you. ఒకవేళ 10 మంది ముందు నేనేం చేస్తానో చూడని చెప్పారు అనుకోండి మీరు. For example, if you said that among 10 or 20 people, అనుకోకుండా ఎవరు ఆయన ఏదో చేశారు అనుకోండి, just imagine unknowingly, unfortunately, if somebody did something to him, మీ పరిస్థితి ఏంది? imagine your situation. కాబట్టి కోపం, So that is the anger. కాబట్టి కోపం తగ్గించుకోవాలి మనం. So we have to control our చాలా anger. సార్లు ఆవేశపడిపోయేవారుగా ఉంటాం. Many times we'll get that anger. చిన్న చిన్న మాటలకు కూడా మనం ఆవేశపడి మరి నిర్ణయాలు తీసుకునేవారుగా ఉంటాం. So even for small things, we'll get anger and we'll take immediate actions. కాబట్టి అందుకే పెద్దలు చెప్తా ఉంటారు, That's the reason why they ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదంట. we shouldn't take decisions. in anger. We shouldn't take any decisions. సంతోషంగా ఉన్నప్పుడు ప్రమాణాలు చేయకూడదంట. When we are happy, we shouldn't make any promise. సంతోషం అదే నా గంట లాట కూడా నీకు 50 లక్షలు ఇస్తాను. When they're happy, they will say that, oh dear brother, when I get a lottery ticket, I will give you 50 lakhs. లాటరీ ఒకటి కనపడదు. When they receive the lottery, nobody will be there. కాబట్టి మా కంపెనీలో కొన్ని డివైసెస్ అమ్ముతా ఉన్నారు. So in our company, they are selling the devices. కాబట్టి అవి వాడినవి వాళ్ళు ఏం చేసినట్టు తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. So it is used by them. So as a second hand, they are selling it. ఎవరెవరు కావాలో వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్పినారు. So they said that whoever wants, you can apply. ఒక వ్యక్తి అప్లై చేసినాడు. One person applied. అప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడంటే నీకు వస్తే నాకు ఒకటి ఇరా అన్నాడు. So the other person came to him and said that if you got that, please give me one. కాబట్టి అతనికి వచ్చింది కూడా చెప్పలేదు మనోడు. So he didn't say that when he received. కాబట్టి చాలా సార్లు మన స్వభావం ఎట్లే ఉంటుంది. So many times our behavior will be like this. కొంతమంది మీద మనం ఎంతో ద్వేషాన్ని పెట్టుకునే వారికి ఉంటాం. And for some will have that grudge within us. బంధువులు కావచ్చు, It might be our relatives. కుటుంబస్తులు కావచ్చు, It might be our family members. దగ్గర కావచ్చు, It might be work in our workplace. సంఘంలో కావచ్చు. It might be in church. మరి ఒకరితో ఒకరు మాట్లాడుకో, We won't talk to each other. మరి వారంటే ఎంతో కోపం, ద్వేషం, We'll have a lot of grudge and anger towards them. అసూయ కలిగే వారుగా ఉంటాం. We'll feel so ashamed to meet them. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, But the word of God నీకు says, బలి అర్పించడానికి వచ్చినప్పుడు when you come to sacrifice an నీకు altar, ఎవరితోనైనా మరి వివాదం ఉన్నట్లా so if you have any a quarreling or any thing against anybody, ఆ యొక్క అర్పణను అక్కడ పెట్టేసి so you have to stop sacrificing. వెళ్ళి సమాధాన పడి You have to have peace with them. అప్పుడు వచ్చి నీవు అర్పించినట్లయితే నీ అర్పణ అంగీకారంగా ఉంటుందని ప్రభు చెప్తాడు. Then when you come and sacrifice in my presence, surely your sacrifice will be accepted. కాబట్టి నీలో క్షమాగుణం లేకపోయినట్లయితే, If you don't have a forgiving heart, కాబట్టి నువ్వు ఒకరి మీద ఇంకా ద్వేషం పెట్టుకుని నీ జీవితంలో ఉన్నట్లయితే, if you are having a personal grudge within yourself or మరి anybody, దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడిగే అధికారం మనకు లేదు. so we don't have an authority to ask the forgiveness to the Lord. కాబట్టి ఇంకా నువ్వు ఒకవేళ అట్లా మన పరిస్థితి ఉన్నట్లయితే, If we are still surviving in that way, ప్రభుని అడగండి, we have to ask the Lord, ప్రభా మా రుణస్తులు మేము క్షమించినట్లుగా మా రుణాలు కూడా క్షమించు. Lord, as we forgive our debtors, also forgive our sins. కాబట్టి ప్రభా మా పాపలు క్షమించుకున్నాడు. So ask the Lord to forgive us, ప్రభా క్షమించే మనసు నాకు దయచేయి. and ask the Lord to give a forgiving heart. ప్రభా ప్రతి ఒక్కరితో కూడా సమాధానం కలిగి జీవించే కృప నాకు దయచేయమని అడగాలి. Lord, help me to have a peaceful life with everybody. కాబట్టి ఆరో విషయము, And sixth thing, అందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి. so we should have a peace with everybody. మత్తయి సువార్తలో ఈ రకంగా చెప్పబడతా ఉంటుంది 5వ అధ్యాయంలో. Matthew's Gospel, chapter 5, it says like this. సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని యొక్క కుమారులు అనబడు. Blessed are the peacemakers, they will be called as the descendants of the Lord. కాబట్టి ఎప్పుడైతే మనం సమాధానం కలిగి ఉంటామో, When we'll be like a peacemakers and when we'll have the peace, మనం దేవుని పిల్లలుగా పిలువబడే వారిగా ఉంటాం. so we'll be called as the descendants of the Lord. కాబట్టి క్రైస్తవులు కలిగిన ప్రాముఖ్యమైన లక్షణం. So it is a prior behavior of a Christian. కాబట్టి సమాధానం కలిగి జీవించడం. So we should have a peaceful. 14వ వచనం అండి, Verse 14. వ్యభిచరింప కూడదు. Thou shalt not commit adultery. కాబట్టి వ్యభిచారం అనగా మనం వ్యభిచారమే చేయాల్సిన అవసరం లేదు, కానీ మన తలంపులు, మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన విధానము ఏ రీతిగా ఉందో దేవుని యొక్క మరి వాక్య పిల్లలు మనం పరీక్షించుకునే వారిగా ఉంటాం. So adultery means we shouldn't going physically and committing that, but it also committing or having such thought in our minds. కాబట్టి ఎంతో వ్యర్థమైన తలంపులు, ఆలోచనలు కలిగి జీవించే వారిగా ఉంటాం. With many of painful things,
we are living today. మరి ఇందాక ఆరాధనలో కూడా బ్రదర్ చెప్తూ వచ్చినారు, Even in worship message, the brother. బాల్యం నుండే మన తలంపులు అన్ని కూడా చెడతనంతో నింపబడతావు. So from our childhood itself, all our thoughts are filled with painful things. కాబట్టి వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు, క్రియలు మన జీవితంలో ఏవైనా ఉన్నాయేమో మనం తీసివేసుకోవాలి. So we have to remove whatever we might have in our brain and within our heart. కాబట్టి పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుతాం. So the Lord wants us to live a pure, holy life. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు చెప్తాం. So the word of God says that the Lord, your God is holy, so you have to be also holy. ఎందుకనగా ఆయన ఎదుట పాపానికి ఏమాత్రం కూడా చోటు లేదు. Why? Because there is no place for a sin in His presence. ఒకవేళ అటువంటి అపవిత్రత మనలో ఏదైనా ఉన్నట్లయితే, If you are having such unholy thing with మానవులుగా us, మనం తప్పుకోవడం సహజమే. it is true that as a human tendency will fall, కానీ ప్రభు మరలా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు తనలో మనం సరి చేసుకోవడానికి కొరకు. but the Lord has given us a beautiful opportunity to set right ourselves. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. So we have to examine ourselves. ఎనిమిదవదిగా And for eighthly, యథార్థత, దొంగిళ్ళు కూడా. 15, కాబట్టి thou shalt not steal. దొంగతనం చేసేటప్పుడు అరే నేను దొంగతనం చేస్తున్నా అని చెప్పి దొంగతనం చేస్తారా? So when somebody steals something, will they say that I'm stealing something? ఎవరికి తెలియకుండా చేస్తారు దొంగతనం. So they will steal without knowing to others. ఎవరైనా చూస్తారా లేదా అని చూస్తారు. They will see that whether somebody is watching or not. కెమెరాలు ఉన్నాయో లేదో చూస్తారు. They see that whether there is CCTV or not. ఎవరు లేరంటే తీసుకుని వెళ్ళిపోతారు. And when they examine everything perfectly, when they get to know that there is nothing, then immediately they will steal. ఇది ఏం చూపిస్తుందంటే What it shows is, యథార్థత గురించి మాట్లాడేదిగా ఉంటాం. it talks about the integrity. అనగా అందరు చూసేటప్పుడు మనం ప్రవర్తించే విధానం వేరు. So before the behavior of us, when everybody sees us, it's different. అదే ఆ సమయంలో అంతా చాలా బాగుంటుంది. When everybody is around us, our behavior will be very holy. మన అంతా దూతలే ఇంకా. Will be like angels. కాబట్టి మరి ఎవరు చూడనప్పుడు మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటాం. So when nobody is watching us, how is our behavior? కాబట్టి మరి యథార్థత ప్రభు కోరుతా ఉంటా The ఉంటాడు. Lord wants us to be having that integrity with us. అందుకే కీర్తనకారుడు కూడా ఏ రీతి చెప్తా ఉన్నాడు, That's the reason why the psalmist says like, ప్రభా నీవు అంతరంగం నందు యథార్థత కోరే దేవుడిగా ఉంటావు అన్నాడు. the Lord, oh Lord, you requires an integrity within the heart. కాబట్టి నీ యథార్థత అనేది నీకు నీ దేవునికే తెలుసు. So the integrity only you and your Lord knows. కాబట్టి వ్యక్తిగతంగా నీ యొక్క జీవితము ఏ రీతిగా ఉందనేది ప్రభు ఎదురు పరీక్షించుకోవాలి. So కాబట్టి మనం చాలా సార్లు మనం ఏం చేస్తామండి, దేవునికి వెళ్ళాల్సిన సమయాన్ని, దేవునికి వెళ్ళాల్సిన ఘనతను కూడా దొంగిలించే వారిగా ఉంటాం. so many times what we'll do, we will steal the time of the Lord which we have to spend in His presence. కాబట్టి ప్రభు ఇచ్చేవాడు, The Lord is the one who gives. సాతానుడు దొంగిలించేవాడు. The Satan is the one who steals. కాబట్టి ప్రభు దగ్గర నుండి మనం ఎన్నో ఈవులు పొందుకున్నాం. So from the Lord we have received many things. కానీ ప్రభుకి ఘనతను, ప్రభుకి ఇవ్వాల్సిన సమయం, ఇవ్వాల్సిన మహిమను ఇవ్వాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. But the Lord requires us from is that the thing which we have to give unto the Lord, the glory, the time we have to give. కాబట్టి ప్రభుకి ఇవ్వాల్సిన సమయం విషయంలో మనం దొంగిలిస్తున్నామేమో మనం పరీక్షించుకోవాలి. So we have to examine ourselves, are we stealing the time of the Lord in our life? కాబట్టి యథార్థంగా ఉండాలని కూడా ప్రభు కోరుతా ఉంటాడు. Not only that, the Lord wants us to be having that integrity. 9వదిగా ఈ పొరుగువాని మీద నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకు. అబద్ధ సాక్ష్యము పలుకు. Thou అనగా shalt not bear false witness against thy neighbor. అనగా సత్యమైన జీవితాన్ని జీవించడం మనం ప్రభు కోరుతా ఉంటాం. Which means having a truthful life. కాబట్టి ఇక్కడ మాటలు అక్కడ, So sharing the words from here to there, ఇక అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, from there to here, ఒకరి గురించి లేనిపోనివి రాయించి చెప్పేయడం, or else speaking false things about others. ఇటువంటి చేయకూడదని ప్రభు చెప్తా ఉంటాం. So we shouldn't do such things, the word of God says. కాబట్టి ప్రభుకి మనం యథార్థంగా జీవించే వారికి ఉండాలి. So in the presence of the Lord, we have to have such a truthful life. మన సాక్ష్యము సత్యమైనదిగా ఉండాలి. Our testimony should be truthful. మన మాట కరెక్ట్ గా ఉండాలని ప్రభు కోరుతా Our ఉంటాం. word has to be truthful. ప్రజలు మనం చూసినప్పుడు When the people see us, అరే దేవుని నమ్ముకున్న ఇట్లా చెప్పడం చెప్పాలి. so they should testify us by saying that he knows the Lord, so he won't say like that. ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలంటే ఎవరైనా అటువంటి పని చేస్తారేమో కానీ ఆయన చేయడు అని చెప్పేటట్లు ఉండాలి. We should have a testimony that when somebody should say by looking unto us that anybody can do such thing, but that brother won't do such thing. ట్రస్ట్, నమ్మకం. So such trust we should have. ప్రభు ఎందుని బట్టి నిన్ను నమ్మకమైన సాక్షి ఉంచినాడో నేను నువ్వు తెలుసుకోవాలి. So which thing the Lord wants you to be a trustful and a worthiful vessel. కాబట్టి ఆ రీతిగా జీవించాలని ప్రభు కోరుతా ఉంటాం. So the Lord wants us to live such a life. చివరిగా And lastly,
ఆశింపకూడదు. ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య వారి భార్యనైనను అతని దాసునైనను, అతని దాసునైనను అతని దాసినైనను, అతని దాసినైనను అతని ఎద్దునైనను, ఎద్దునైనను గాడిదనైనను, గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదని చెప్పి ఆశ అంటే ఎవరిది కూడా నువ్వు ఆశించొద్దని ప్రభు చెప్తా ఉంటావు. So thou shall not covet any other thing. అనగా ఏంటిది? What is that? మనకు కలిగిన దాంట్లో తృప్తిగా జీవించు. So the thing is, the meaning is being satisfied with whatever we have. పెద్దలు ఒక సామెత చెప్తా ఉంటారు. Elders used to say a proverb. పులిని చూసి వాతలు పెట్టుకోవడం అంట. Uh, లుకింగ్ ఎట్ టైగర్ అండ్ పుట్టింగ్ మార్క్స్ ఆన్ దెమ్సెల్వ్స్. so looking at the tiger, putting marks on themselves. కాబట్టి మనకు కలిగిన దాంట్లో సంతృప్తిగా జీవించగలిగే కృప ప్రభు మనకు అనుగ్రహించినట్టు. So the Lord have blessed us with whatever we need. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన దాంతో మనం తృప్తిగా ఉండాలి. So whatever the Lord has given us, we have to be satisfied. దేవుని మాట చెప్తా ఉంటా ఉంది, The word of God says, తక్కువ కూర్చుకున్నాడికి తక్కువ అయిపోలేదంట, so whoever earned a little is not little to him, ఎక్కువ కూర్చుకున్నాడికి ఎక్కువ అయిపోలేదు. but whoever received many is not many to him. కాబట్టి ఇప్పుడు కోట్ల కొలది ఆస్తి ఉంటుంది. So people will have a crores of crores wealth. వాళ్ళకి 10 కోట్లు తింటున్నారు. Are they are they eating 10 times a day? వాళ్ళు తినగలిగింది తింటారు. Whatever they have to eat, they will eat that. మరి ఎవరో మొన్న దీంట్లో కూడా యూట్యూబ్ లో కూడా వచ్చింది, అంబానీ వాళ్ళ ఇల్లు చాలా పెద్దదంట. So even I saw a YouTube video that Ambani's house is so higher than others. కాబట్టి ఆయన నాకు పెద్దలో ఉంది కదా, ఇన్ని గదులు ఉన్నాయి కదా, ఆ గదిలో ఒక కాళ్ళు ఈ గదిలో చేయబెడతానంటే అవుతుందా? So if Ambani says like this, that I have a big home, big house, that I will put my leg in other room, I will put my hand in other room. If we say like that, is it possible? ఉండగలిగిన చోటే ఉండగలుగుతాడు. So where he have to dwell, he will live. తినగలిగినంతే తినగలుగుతాడు. How much ever he want, only that much amount only he can. ధరించగలిగినదే ధరించుకోండి. Whatever he wants to wear, that only he will wear. మనం చాలా సార్లు చూసుంటాం. Many times we have seen this. ఒక పెద్ద ధనవంతుడు, There was a great rich man. ఎంతో పేద దరిద్రుడు ఉంటాం. So and there is a poor man too. కాబట్టి ఎదురు కూడా పెట్టి ఒకటే అంట. So for both of them, they had a same box. కాబట్టి ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత చేసినా, ఎంత ఆశపడ్డా, ఎంత వేరే వాళ్ళని మోసం చేసి తీసుకున్నా ఈ లోకం వరకే. So how much ever we struggle a lot to earn something, or how much ever we steal from others and keep it for ourselves, it will be limited till this world. ఒక రాజు ఇట్లా కోరినాడంట, One king was having desire like this. నన్ను భూస్థాపన చేసేటప్పుడు So when you burial me, కాబట్టి నా చేతులు రెండు పెట్టి బయట పెట్టండి, so keep my hands outside, వైద్యులే నా యొక్క పెట్టిని మోయాలి and doctors have to carry my box. అని చెప్తా వచ్చినాడు. He told like this. అనగా ఎందుకు చెప్తా వచ్చినాడంటే, Why he told like this? ఈ లోకంలోకి నేను ఖాళీగా వచ్చినాను, So I came to this world with an empty ఈ లోకం నుండి hand, ఖాళీగా వెళ్ళిపోతా ఉన్నాను, and I'm living this world with an empty hand. నేను ఏం తీసుకెళ్ళట్లేదు. I'm not taking anything with me. యోగ గ్రంథంలో కూడా యోగ భక్తుడు కూడా అదే మాట చెప్తా వచ్చినాడు. Even Job said the same thing. దిగంబరిగా వచ్చినాను, దిగంబరిగా వెళ్ళిపోతుంది. Lord, I came nakedly, I will leave this world nakedly. కాబట్టి ఏదున్నా కూడా ఈ లోకాన్ని వరకే. So whatever we might have, it is only belongs to this world. కాబట్టి సంతృప్తి కలిగి జీవించడం మనం నేర్చుకోవాలి. So we should learn to be satisfied with what we సంతృప్తి have. లేదనుకోండి, If you're not having that ఉన్నది satisfaction, కూడా సంతోషంగా అనుభవించలేని స్థితిలో మనం ఉండిపోయేవారుగా ఉంటాం. you cannot enjoy the thing which you have. తప్పకుండా ప్రభు మన ప్రతి అవసరాలు ఆయన తీరుస్తాడు. Surely our Lord will fulfill all our దేవుని మాట needs. చెప్తా ఉంది, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావని. The word of God says that you will endure whatever you are struggling. కాబట్టి నీ యొక్క పనిని ప్రభు ఆశీర్వదిస్తాడని దేవుడు చెప్తా ఉన్నాడు. So the word of God says that the Lord will bless thine handwork. కాబట్టి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నాడు. So the word of God says that surely he will bless thee. దేవుని ఆశీర్వాదం కంటే కూడా మనం మనుషుల దగ్గర నుండి ఆశించేది పెద్ద గొప్ప విధంగా. So when the Lord blesses, that there is nothing there to look forward from the man. కాబట్టి ప్రభు మనకి ఏదైతే ఇచ్చినాడు, So whatever the Lord has given unto us, దాంతో ప్రభు నీవు ఇచ్చినావు వందనాలని చెప్పి మనం తృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. so we have to have a life with the thanksgiving. We have to be satisfied with whatever. కాబట్టి ప్రభు మాట్లాడిన విషయాలలో So whatever the Lord has taught to us, మనం ఎక్కడ తప్పిపోయినాం, so where we gone astray. మొట్టమొదటిగా నీ దేవుడిని యెహోవా తప్పితే నీకు వేరే దేవుడు ఉండకూడదని చెప్తా ఉన్నాడు. So firstly the Lord is saying that thou shalt not have no other gods before me. కాబట్టి మనం వేరే ఏమైనా మన జీవితాలలో దేవుడు
కంటే కూడా అధికంగా ఏమైనా ప్రేమిస్తున్నాం మేము. Maybe we are loving something more than the Lord. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. So we have to examine ourselves. రెండవదిగా ప్రభుని ఆరాధించే విషయం గురించి ప్రభు చెప్తారు. And secondly, the Lord talked about the worshiping of the Lord. మూడవదిగా దేవుని యొక్క నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదని చెప్పారు. And thirdly, the Lord talked about is that we shouldn't take the name of the Lord in vain. నాలుగవదిగా ప్రభు ఇచ్చిన సమయాన్ని ప్రభుకి ఇవ్వడం. And fourthly, the time which with the Lord have given us, we have to spend in His time. ఐదవదిగా ప్రభుని గణపరచుట. And fifthly, honoring the Lord. ఆరవదిగా మనం ఇతరులతో సమాధానం కలిగి జీవించుట. And sixthly, being a peacemakers with as peaceful peace commitment with others. ఏడవదిగా పవిత్రమైన జీవితం జీవించుట. And seventhly, we should live there holy. ఎనిమిదవదిగా యథార్థత. And eighthly, integrity. తొమ్మిదవదిగా సత్యం, న్యాయంగా ప్రవర్తించుట. Ninthly, living a truthful life. పదవదిగా తృప్తి కలిగి జీవించుట. And tenthly, living a satisfied life. మనం ఎక్కడ Where we fallen astray. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 22. So as the first chapter 11 verse 28, మనుష్యుడు తను తాను let a man examine himself. కాబట్టి ఆ రీతిగా పరీక్షించుకున్నప్పుడు So when we examine ourselves, మన దేవునితో సరిచేయబడే వారిగా, so we'll be set right in His presence. ఫలించి అభివృద్ధి చెందే వారిగా, We'll be like a flourishing fruit. మరి ప్రభు మనల్ని చేస్తాడు. Surely Lord will bless us that way. కాబట్టి మోకరించండి, కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. So let's all kneel down and let's all examine ourselves. యథార్థమైన మనసాక్షి కలిగిన వారిగా దేవుని యొక్క బలలో చేయించు. So with an upright heart, let's all examine ourselves in His presence.